ఈ డంప్ యార్డ్ను అందరు కాదు, ఒక ఊరు కాదు, ఒక 10-20 ఊర్లు వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి మేము ఒక హుజురాబాద్ సిరిసపల్లి కాదు, చుట్టూ 2 కిలోమీటర్ దూరంలో ఉంది. కాబట్టి దాని ఒక్కొక్క విలేజ్ టోటల్ పాపులేషన్ వచ్చేసి 60 నుంచి 80 వేల కెపాసిటీ విలేజ్లు ఉన్నాయి అక్కడ. దానిలో ఎట్టి పరిస్థితిలో అది కుదరదు. మేము ప్రాణాలతో చెలగాట ఆడవలసిన పని లేదు. మాకు సిరిసపల్లి 5,000 మన బోర్నపల్లి, సింగాపురం ఊరుకు 5,000, దాదాపు 1,00,000 మంది మినిమం కనబడుతున్నారు అక్కడ. ఆ మధ్యలో డంప్ యార్డ్ వస్తా ఉంటే మేము కూడా క్షమించాం. మేము పడడానికి వీల్లేదు. మాకేం భూములు జాగాలు వేరే అడుగుతలేము. మా యొక్క ఆరోగ్యాన్ని మేము అడుగుతున్నాం. మా ఆరోగ్యాన్ని సమృద్ధి కోసం మేము ఎన్ని కష్టాలైనా పడి అడ్డుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. మాకు ఎవరు కూడా ఏమి చేయకుండా మంచిదే, కానీ ఆ డంప్ యార్డ్ మాకు అవసరం లేదు. ఎందుకంటే మా ఆరోగ్య దృష్ట్యా, అందరి దృష్ట్యా, పంటల దృష్ట్యా, గోవులు, ఎడ్లు, అన్ని పశువులు ఉన్నాయి. కాబట్టి మాకు ఏ ఇబ్బంది కలగకుండా చూడడానికి కోసమే మా అభిప్రాయం. మాకు లేకపోతే వేరే ఇంకేదో వచ్చే పరిస్థితులు మాకు అవసరం లేదు. ఏ పథకాలు మాకు వద్దు, ఇది మాత్రం వద్దు. తుమ్మనపల్లి, సింగాపూర్, హుజురాబాద్, కోరాడి రామారావు, రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడిని. ఈ హుజురాబాద్ ప్రాంతం లోపల కరీంనగర్ జిల్లా ఈ హుజురాబాద్ ప్రాంతం లోపల ఎలాంటి జనాభిప్రాయ సేకరణ చేయకుండా జనావాసాల మధ్య నిర్మించుతున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక వేస్ట్ ఎనర్జీ డంపింగ్ యార్డ్ ప్రాజెక్ట్ ను తక్షణమే విరమించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ హుజురాబాద్ ప్రాంతానికి మున్సిపాలిటీ చుట్టూ 25 గ్రామాలున్నాయి, 2 రిజర్వాయర్లు ఉన్నాయి. తర్వాత ఎస్ఆర్ఎస్పి కెనాల్ పక్కపొంటే ఉన్నది. ఇది ఒక సీడ్ బౌల్డ్ అటువంటి ధాన్యాగార కేంద్రం. ఈ యొక్క ఇక్కడ ఉన్న ధాన్యాన్ని ఒక 8 జిల్లాలకు విక్రయిస్తారు. ఇటువంటి ప్రాంతం లోపల ఎలాంటి జనాభిప్రాయ సేకరణ చేయకుండా ప్రాణకోటికి వ్యవసాయదారులకు తర్వాత నీళ్లు కలిసిపోయినటువంటి ఈ యొక్క డంపింగ్ యార్డ్ను ఇక్కడ పెట్టకుండా జనావాసాలు దూరంగా పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చుట్టూ ఉమ్మడి కరీంనగర్ వాపది 4 జిల్లాలు, ఉమ్మడి వరంగల్ వాపది 8 జిల్లాల వాపది చెత్త తీసుకొచ్చి జనావాసాల మధ్య నిర్మించడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఇప్పటికే 15 రోజులుగా చేస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజల 30 గ్రామాల ప్రజల ఆందోళనను పరిగణలోకి తీసుకొని ఈ డంపింగ్ యార్డ్ విరమించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కూడా స్థానిక శాసనసభలో వేలాది మందితో ఇక్కడ దీక్ష చేస్తుండ్రు, 24 గంటల దీక్ష చేస్తుండ్రు. అలాగా ఇది ఈ యొక్క ప్రజాభిప్రాయాన్ని మన్నించకపోతే తెలంగాణ ఉద్యమ తరాల లోపల మేము ఉద్యమించి ప్రభుత్వాన్ని హస్తదిగ్బంధనం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. హుజురాబాద్ ప్రాంతంలో హుజురాబాద్ సిరిసపల్లి మధ్యలో డంప్ యార్డ్ ఏర్పాటు చేసిన ఒక ప్రతిపాదన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం వెంటనే దీన్ని నిర్ణయాన్ని వెనక తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు కూడా 20 గ్రామ పంచాయతీ, 2 మున్సిపాలిటీ కూడా తీర్మానం ఇవ్వడం జరిగింది. అలాగే అనేక మంది గ్రామస్తులు కూడా వ్యతిరేకం చేస్తున్నారు. కాబట్టి ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకునే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇక్కడ ఏమిటంటే పక్కపొంటే సింగాపూర్ రిజర్వాయర్ 25 గ్రామాలకు సంబంధించిన తాగునీరు అందించే రిజర్వాయర్ ఉంది. అలాగే పక్కపొంటే ఎల్ఎండి కి సంబంధించిన ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఉంది. చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి, దగ్గరలో స్కూళ్లు ఉన్నాయి. పిల్లలు కూడా ఇబ్బంది పడతారు, అనారోగ్య సమస్యలు పడతారు. కాబట్టి దీన్ని వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే జనం ఉన్న కాడ డంప్ యార్డ్ పెట్టద్దు, జనం లేని కాడ అరణ్యంలో ఇక్కడ ఫారెస్ట్లో పెట్టండి. కానీ ఇక్కడ జనాల మధ్యలో పెడితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది, అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇక్కడ ప్రజలు కూడా అందరూ కూడా గత 15 రోజుల నుండి కూడా నిరసన దీక్షలు చేస్తున్నారు. ఇది శాంతియుతంగా జరుగుతుంటే అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ పార్టీలు అన్ని కూడా మద్దతు చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం జీవో వెనక్కి తీసుకుంటలేదు. కాబట్టి ప్రభుత్వ పాలకులారా వెంటనే ఈ జీవో తెచ్చి ఇక్కడ డంప్ యార్డ్ పెడతలే మనం జీవో తేవాలని కోరుతున్నాం. జీవో తెస్తే ఇక్కడి ప్రజలు మీకు నీరాజులు పడతారు, పాలాభిషేకం చేస్తారు. కాబట్టి ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. దృష్టిలో పెట్టుకున్నారు. కానీ దానివల్ల ఒక 200 ఎకరాలు, ఒక 200 మంది రైతుల ప్రాణాలు, ఒక 20 గ్రామాల యొక్క ప్రజల ప్రాణాలు
ఈ డంప్ యార్డ్ వల్ల అనారోగ్యానికి గురైతున్న ఆలోచన లేకుండా వాళ్ళు శాంక్షన్ చేయడం చాలా బాధాకరం. కానీ ఎట్టి విషయంలో కూడా మేము డంప్ యార్డ్ శాంక్షన్ కానివ్వము, ఇక్కడ పెట్టనివ్వము. డంపింగ్ యార్డ్ పెడతారట. మరి డంపింగ్ యార్డ్ పెడితే ఇక్కడ ఉన్నటువంటి జనావాసాలకు అదే విధంగా పంట పొలాలకైతే ఇబ్బంది అవుతుందట. మరి డంపింగ్ యార్డ్ గురించి నువ్వేమని మాట్లాడతావు? ఈ జనాల గురించి ఏమని మాట్లాడతావు? మేము చేయబట్టి డంపింగ్ యార్డ్ రద్దు కొరకు 15 రోజులు ఇప్పుడు చేయబట్టి, ఇవాళకి 15వ రోజు. ఇవాళ ఇంతమంది జనాలు ఉన్నారు. ఒక 20 గ్రామాల ప్రజలు దాదాపు రాబోయే ఇప్పుడు ఇక్కడనే ప్యాడీ ఏది మేల్ ఫీమేల్ ప్యాడీ ఇక్కడనే ఎక్కువ పండుతారు. ఇక్కడ కాకతీయ కెనాల్ ఉన్నది, 100 ఎకరాలు ఉన్నది. కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు ఇక్కడ పంటలు పండిస్తారు. ఆ పంట భూగర్భ జలాలను మొత్తం వర్షాకాలానికి అంటు పెడితే అది కిందికి పోయి భూగర్భ జలాల ద్వారా కిందికి మొత్తం పంటలు నష్టాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ డంపింగ్ యార్డు వలన మనకు ఎక్కువ శాతం ఏది రోగాలు బాగా వస్తాయి. గుండెపోటు వస్తుంది, క్యాన్సర్ వస్తుంది. పిల్లలకు కూడా ఎలాంటి అంగవైకల్యం ఉంటారు. రాబోయే తరాలకు ఇది బాగా హెల్త్ గా బాగుండదు. మరి ముఖ్యంగా మీ జనాలు కోరుకునేటువంటి రైతులు కోరుకునేటువంటి విషయం ఏమైనా? రైతులు ఇక్కడ మేము ఈ ఉమ్మడి 2 జిల్లాలు అంటే కొత్త 10 జిల్లాలు 10 జిల్లాల అయితే మొత్తం కుట్టలు ఉంటాయి. ఆ గుట్టలు ఉంటే విషవాయు తయారవుతుంది, కాలుష్యం తయారవుతుంది. ఇప్పుడు కొంగర కళాన్ని చూసాం మొన్ననే, మేము అక్కడికి పోయి చూసాము. ఆ ఊరు కూడా కనిపిస్తలేదు ఇప్పుడు. కొంగర కళాన్ 10 రోజులు ఇప్పుడు ఆడ మంటలు పండేవాటి. దాన్ని చూసి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మా హుజరాబాద్ కు డంపింగ్ యార్డ్ రద్దు, మాకు లెటర్ ఇవ్వాలి. ఇక్కడ హుజరాబాద్ లో డంపింగ్ యార్డ్ పెట్టద్దు. ఇప్పుడు ఉన్నది అడవి బొచ్చడు, ఎటు 30-40 కిలోమీటర్లు ఉన్న అడవిలు ఉన్నాయి. ఆ అడవిలో పెట్టాలి. ఇక్కడ మానవ జనాల మధ్యన పెట్టద్దు. ప్రజలు చావు బతుకులో ఉంటారు. ప్రతి డాక్టర్లు చెప్తారు చావు బతుకులో ఉంటారు, ప్రజలు నష్టపోతారు. దీనికి మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, మేము ఆయన దండ పెట్టి చెప్తున్నాం. ఇక్కడ డంపింగ్ యార్డ్ పెట్టకండి, రద్దు చేయండి. ఇంకన్నా వేరే కాడ జనాలు లేని కాడ, ఒక మా హుజరాబాదే కాదు ఎక్కడ జనాలు లేని కాడ పెట్టండి. ఎటు 20-30 కిలోమీటర్లు లేని కాడ అక్కడ పెట్టండి. మేము కొనుక్కుంటాం.